బంజారా గాంధీగా పేరొందిన ఎక్స్ ఎంపీ రవీంద్ర నాయక్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయింది అని చెప్తున్నారు. ఈ తెలంగాణకు పట్టినటువంటి గ్రహము శని. నేను కూడా కేసీఆర్తో సమంగా కేసీఆర్ అలాంటి వాడిని తెలిసిన తర్వాత బీఆర్ఎస్ లోకి ఎట్లా వెళ్ళారు మరి? నేను వెళ్ళడం అంటే బీజేపీలో ఉన్నప్పుడేమో అవగాహన లేని మంత్రివర్గం అన్నది మీరే, కాంగ్రెస్ లోకి రాగానే వాళ్ళందరూ మంచి టీం వర్క్ అని చెప్పుకుంటున్నారు మీరే. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిందంటారా? స్కాములు చేయలేదు. జరిగిన పొరపాటు ఏమను మోదీ గారిని అపాయింట్మెంట్ తీసుకొని నిలదీలేకపోయారా? వైనాట్ వన్ నేషన్ వన్ బంజారా అని అడిగినాను. మేము బులాతం అన్నాడు. 5 ఏళ్ళు బులాతం రాజు. మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చారు. ఎన్ని పార్టీలు మారింది మీ రాజకీయ లబ్ధి కోసమా? నేను రాజకీయ లబ్ధి పొందిన వాడిని అయితే నేను ఎక్కడో ఒక దగ్గర నేను రాగానే 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చారు. దాంట్లో ఫెయిల్యూరా కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా పనిచేస్తున్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ని బాగా దగ్గరగా చూశారు. ఆయనకి అంతకుముందు ఏదో నిక్ నేమ్ ఉందంట కదా, దుబాయ్ పైరలు చేసేవాడు అనేది, అట్లా అని అంటారు. రేవంత్ రెడ్డి గారు సీఎం పదవి నుంచి దిగిపోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ సీఎం అని ఒక చర్చ జరుగుతుంది. కాంగ్రెస్లో కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, నిజమే. కానీ